రాష్ట్రంలో 13 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వినియోగాన్ని నిషేధించే యోచనలో ఉన్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. శాసనసభలో ఈరోజు ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఇందుకు సంబంధించి 90 రోజుల్లో విధి విధానాలు ఖరారు చేస్తామని పేర్కొన్నారు. మొబైల్ వాడకంతో పిల్లల్లో తలెత్తుతున్న ప్రతికూల ప్రభావాలను నివారించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. టెక్నాలజీని వాడుకుంటే అద్భుతాలు సృష్టించవచ్చని, అదే సమయంలో దానికి బానిసైతే దుష్ప్రభావాలు అధికంగా ఉంటాయన్నారు. 16 ఏళ్లలోపు ఉన్నవారిపై కూడా నిషేధం ఉండాలనే అంశంపై ఆలోచన చేస్తున్నట్లు తెలిపారు. తొందరలోనే 90 డేస్లో 13 సంవత్సరాల లోపల ఉండేవాళ్ళు సోషల్ మీడియాకు అందుబాటు లేకుండా చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. 13, 16 సంవత్సరాలు చర్చ చేస్తున్నాం. అందరూ ఒప్పుకుంటే దాన్ని కూడా ఏం చేయాలని ఆలోచిద్దాం. అల్టిమేట్గా సోషల్ మీడియా వల్ల మన పిల్లలు నష్టపోవడానికి వీలు లేదు. దానికి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని మరొకసారి మీ ద్వారా రాష్ట్ర ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తున్నాను. టెక్నాలజీ కూడా నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా. టెక్నాలజీతో నాకు అనుభవం ఉంది, చూశాను. కానీ టెక్నాలజీని వాడుకుంటే ఆయుధంగా పనిచేస్తుంది. టెక్నాలజీకి బానిస అయితే మాత్రం మన జీవితాలను నాశనం చేస్తుంది. అందుకే ఈరోజు సోషల్ మీడియా మాట్లాడుతున్నాం. ఈ టెక్నాలజీని కూడా వాడుకోవాలి. అదే సమయంలో అడిక్ట్ అయితే మాత్రం చాలా ప్రమాదం ఉంటుంది.